హాయ్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈరోజు ఈ క్లాస్లో వీక్లీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటాము. ఏప్రిల్ మొదటి వారానికి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లోని ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, ఏఐ అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి డిస్కస్ చేసుకుంటాము. సో నిన్న మనము గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ది బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. హైలీ రికమెండెడ్ వీడియో అండి. వెంటనే ముందు ఆ వీడియోని చూడండి. అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని అండ్ రివిజన్ స్ట్రాటజీని, బుక్స్ లిస్ట్ని, రిసోర్సెస్ని, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాప్ మోస్ట్ రిసోర్సెస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మెయిన్స్ మ్యారథాన్లో భాగంగా క్లాస్ 6 వరకు రావడం జరిగింది. ఆ క్లాసెస్ ఎవరైనా మిస్ అయ్యింటే తప్పకుండా చూడండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ కూడా మనకి సింపుల్ అండ్ రెగ్యులర్గా వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్గా అనుకోవచ్చు. అయితే దీనికి కొనసాగింపుగా యూపీఎస్సీ స్థాయిలో కంటెంట్ బేస్డ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో ముందైతే ఇక్కడ ఒక 35 క్వశ్చన్స్ అనేటివి మనకి వీటన్నిటిలో ఉన్నాయి. సో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్బీఐ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 25 అనగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసినటువంటి వినియోగదారుల సూచి సిపిఐ ద్రవ్యోల్బణం అనేది ఎంతగా ఉంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది 4.5గా ఉంది. శక్తికాంత్ దాస్ ఎవరైతే మనకి ఆర్బీఐ గవర్నర్ ఉన్నారో వారు ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించి సిపిఐ ద్రవ్యోల్బణాన్ని 4.5గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి చొరవలో భాగంగా నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు మారిషస్లకు భారతదేశము ఎటువంటి సహాయాన్ని అందిస్తుంది? సో ఇది మనకి ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని క్వశ్చన్. ఏమిటి దీనికి ఆన్సర్ అంటే సి, అనగా ఆయా దేశాలకు భారతదేశము ముందస్తు హెచ్చరిక వాతావరణ వ్యవస్థలని ఇస్తుంది. అనగా తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సంబంధిత కాలంలో వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వడము, సూచనలు ఇవ్వడము, తద్వారా ఆయా దేశాలు విపత్తులు సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు భారతదేశం హెల్ప్ చేస్తుంది. సో మనకిది ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇటీవల వార్తల్లో పెరుగున్నటువంటి స్టార్ గేట్ అంటే ఏమిటి? స్టార్ గేట్. సో స్టార్ గేట్ రీసెంట్లీ మెన్షన్ ఇన్ ద న్యూస్. దేనికి సంబంధించిందయా ఇది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్. యాక్చువల్గా ఇది ఎలా స్టార్ట్ అయిందని అంటే వీళ్ళు 5 దశలలో సూపర్ కంప్యూటర్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. అంటే మనకి డేటా టైప్స్లో డేటా సెంటర్స్ ఉంటాయి కదా, మనము పరమ్ అనేది మన ఇండియాకి సంబంధించిన సూపర్ కంప్యూటర్. అట్లాగా వరల్డ్ వైడ్గా వీళ్ళు 5 దశల్లో చేపట్టాలనుకొని 5వ దశలో ఈ స్టార్ గేట్ అనేటువంటి ఏఐ సూపర్ కంప్యూటర్ని వీళ్ళు తయారు చేయాలనుకున్నారు. దీనికోసంగా 100 బిలియన్ల ప్రాజెక్ట్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇయర్ 24లో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసినటువంటి జీడిపి వృద్ధి ఎంత? బాగా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడిబి అనగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, వీళ్ళు భారతదేశానికి సంబంధించి కొన్నిసార్లు అంచనాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు దీనికి ఎంత ఇచ్చింది అని అంటే 7.5 హైలీ గ్రోత్ అనేది మెన్షన్ చేశారు భారతదేశానికి సంబంధించి. కాబట్టి 7.5 అనేది వరల్డ్ బ్యాంక్ అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ కూడా మనకి ఏడిబి అయిన కానీ వచ్చినప్పుడు వాటిని కూడా నోట్ చేసుకుని లిస్ట్ లాగా చేయండి. అండ్ నిన్న ఈవినింగ్ డిస్కస్ చేసుకున్నట్లుగా ఇవన్నీ కూడా మీరు షార్ట్ నోట్స్లో మెన్షన్ చేయండి. అంటే ఎలా అంటే ఒకేసారి గ్రోత్ రేట్ అన్నీ రావాలి. వరల్డ్ బ్యాంక్ ఎంత ఇచ్చింది, ఆర్బీఐ ఎంత ఇచ్చింది, ఏడిబి ఎంత ఇచ్చింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంత ఇచ్చింది, ఈ విధంగా మొత్తము మీకు మైండ్లో వచ్చేయాలి. నెక్స్ట్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్రింది ఏ రాష్ట్రాలలో సాయుధ దళాల చట్టం 1958ని పొడిగించింది? కరెంట్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి బిట్ ఇది. అయితే యాక్చువల్గా ఈ బిట్కి డిస్కస్ చేసుకునే ముందు అసలు ఏమిటి ఈ
సాయుధ దళాలకు సంబంధించినటువంటి చట్టము అంటే అంతరాయం కలిగించేటువంటి ప్రదేశాలు అని చెప్పి ఒక క్లాజ్ ఉందన్నమాట. ఏ ఏ ప్రాంతాలలో పరిపాలనకి కావచ్చు, ప్రజా భద్రతకి కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో ఆయా ప్రాంతాలలో సాయుధ దళాలకు మరియు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ముఖ్యమైన అధికారాలని మంజూరు చేసే చట్టమే ఈ సాయుధ దళాల చట్టం 1958. సో రీసెంట్గా అయితే నాగాల్యాండు మరియు అరుణాచల్ ప్రదేశ్లో ఈ చట్టాన్ని మరో 6 నెలల వరకు కూడా పొడిగిస్తూ ప్రకటన అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటీవల బాగా వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఏమిటంటే ఎలక్షన్ కమిషనులో భాగంగా ఎలక్షన్కి దగ్గర ఉన్న టైంలో కమిషన్స్లో సంబంధించిన కమిషనరు తప్పుకోవడం జరిగింది. సో ఆ సందర్భంలో స్పీడ్గా కొత్తగా వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని చేసేదానికి కొంచెం వార్తలో నిలిచిన సందర్భంలో ఈ బిట్ రావడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు రాష్ట్రపతికి అధికారం మంజూరు చేస్తుంది? సింపులే, బట్ మనకి ఇటీవల వార్తలో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. 324 క్లాస్ 2. 324 క్లాస్ 2. నెక్స్ట్, ఇటీవల బాగా వార్తల్లో ఉన్నటువంటి విషయము, భారత ప్రభుత్వము ఏ తేదీన CAA పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది? మార్చి 11న దీనిని తీసుకురావడం జరిగారు. మొత్తానికి మార్చి 11, 2024న పౌరసత్వ సవరణ చట్టం అమలు అనేది జరిగింది భారతదేశంలో. సో దీనికి సంబంధించి కానీ మీరు చూసినట్లయితే దీని యొక్క లక్ష్యంగా చూస్తే కొంచెం వివాదాస్పదాలకి ఎక్కువగా ఉంది. పొరుగు దేశాల నుంచి హింసించబడుతున్నటువంటి మైనారిటీ వర్గాలకు భారతీయ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇది వార్తల్లో నిలిచడం జరిగింది. సో ఫర్దర్గా వెళ్ళే ముందు అమ్యూజింగ్ స్టఫ్ మెయిన్స్కి సంబంధించినటువంటి 80 టెస్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 3 అంచెలలో అనగా చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు అండ్ పేపర్ వైజ్ గ్రాండ్ టెస్టులని 3 విధాలుగా దీన్ని కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. తద్వారా కోర్ కాన్సెప్చువల్ టాపిక్స్, ఇన్డెప్త్గా ఉన్నటువంటి టాపిక్స్, బెస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో భాగంగా మీకు స్టాక్ నుంచి కరెంట్కి ఇంటిగ్రేట్ చేస్తూ ప్రతి టాపిక్ని స్టాకు కరెంట్ని కవర్ చేసే విధంగా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా మనము టెస్ట్ 1ని పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. అనగా మీరు వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ 1 అయినటువంటి ఏపీ హిస్టరీ మీద 50 క్వశ్చన్స్ని టెస్ట్ 1లో ఇవ్వడం జరిగింది. ప్రతి టెస్ట్ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమము టాపిక్ని బట్టి ఇంకా పెరగవచ్చు, బట్ 50కి అయితే తగ్గవు. అండ్ ఆల్సో ఇక్కడ సబ్జెక్టివ్ వైజ్ టెస్ట్లో 75 మార్క్స్తో మీకు ఏపీ హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు మంచి రివిజన్ అందే విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు స్పెషల్ ఆఫర్గా 1099కి మీకు అందుబాటులో ఉంది. యాక్చువల్ కాస్ట్ 1399. కాబట్టి ఈ ఆఫర్ని యూజ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్, ఆర్బీఐ వరుసగా 7వసారి రెపో రేటును ఎంతగా కొనసాగించింది? సో మీకు తెలిసినట్లయితే 6.5, అనగా గత 7 సార్లు ఏదైతే ద్రవ్య విధాన కమిటీ MPC మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో వారు వరుసగా 7వసారి కూడా 6.5 దగ్గర బేస్ పాయింట్స్ దగ్గర రెపో రేట్ని ఉంచడం జరిగింది. నెక్స్ట్, ఏ దేశానికి చెందిన సిట్వే నౌకాశ్రయము తన సముద్ర ఉనికిని విస్తరింపజేస్తూ కార్యాచరణ నియంత్రణను పొందింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మయన్మార్. భద్రతకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి డిఫెన్స్ సెక్టర్ కూడా ఇంపార్టెంటు. నెక్స్ట్, మార్చి 22తో ముగిసిన వారంతో భారతదేశ విదేశీ మారక నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి రిజర్వ్స్ ఎంత మేర పెరిగాయి? వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో దీనికి కానీ ఆన్సర్ చూసినట్లయితే 140 మిలియన్లు పెరగడం జరిగింది. తద్వారా భారతదేశము ఆల్ టైమ్ హై స్థాయిని చేరింది. 642
$6 బిలియన్ సంబంధించి ఫోరెక్స్ రిజర్వ్స్ అనేటివి రావడం జరిగింది. 642.6. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మాత్రము. రీసెంట్‌గా ఆర్‌బీఐలో కూడా గోల్డ్ రిజర్వ్స్ చాలా పెరిగాయి. అందుకే మొన్న ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఆర్‌బీఐని బంగారు కొండ అన్నట్టుగా ఆర్టికల్ ఇచ్చి, తద్వారా చాలా పెద్ద మొత్తంలో టన్నులుగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తద్వారా ఫోరెక్స్ స్థాయిని పెంచుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆయుధ వ్యవస్థల కోసం డీఆర్‌డీఓ ఏ రాష్ట్రంలో కొత్త పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిఫెన్సివ్ సెక్టార్కి సంబంధించిన బిట్ ఇది. నెక్స్ట్, ఇది ఎకానమీకి రిలేటెడ్గా వ్యవసాయం అగ్రికల్చర్ సెక్టార్ కిందకి దీన్ని తీసుకోవచ్చు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ సంబంధించి జీఈఎం ద్వారా సాధించినటువంటి స్థూల వాణిజ్య విలువ ఎంత? మనకి ఈ ఈ ఈ మార్కెట్ అని చెప్పేసి ఈ మార్కెట్ ప్లస్ అని చెప్పేసి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇది రీసెంట్గా చాలా గొప్ప పురోగతిని సాధిస్తూ 4 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూని కలిగింది. అది ఒకసారి కానీ మనం కంపేర్ చేస్తే మునుపటి సంవత్సరం కన్నా ఎక్కువ, అనగా డబుల్ స్థాయిలో ఇది మార్కెట్ని కలిగినట్లుగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ద్వారా ఇటీవల ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో సభ్యునిగా ఎవరు నియామకం అవ్వడం జరిగింది? సో డైరెక్ట్ బిట్ ఇది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రాకేష్ మోహన్. నెక్స్ట్, మాతాబేరి పేరా పచ్రా ఇటీవల జిఐ ట్యాగ్ను పొందింది. కాగా ఇవి ఏ రాష్ట్రానికి చెందినది? సో ఆన్సర్ వచ్చేసి త్రిపురాకి చెందిన సాంప్రదాయ ఉత్పత్తుల్లో మతాబరి పేరా అనేటివి వస్త్రాలు, అంతేకాకుండా ఇవి చాలా సాంఘికంగా, అంతేకాకుండా ఈ పత్ర ఇవన్నీ కూడా స్వీట్ టైపు. సో అక్కడ టెంపుల్స్లో వాటిలో ఇది బాగా ఫేమస్. ఓవరాల్గా కూడా ఇది త్రిపురాకి సంబంధించింది. నెక్స్ట్, సో మనం ఇందాక వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఎస్టిమేషన్ చూసాము. ఇప్పుడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? అనగా ఒకప్పుడు ఎంత ఉన్నింది అనేది కూడా మనం చూసుకుంటే సరిపోతుంది. జనరల్గా భారతదేశంలో ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, బలమైన పెట్టుబడి, వినియోగదారుల డిమాండ్ అనేది భారతదేశ వృద్ధికి ప్రధాన చోదకాలుగా ఉన్నాయని చెప్పేసి మునుపటి 6.747గా ఎస్టిమేషన్ చేసిన దాన్ని ఇప్పుడు 7%కి పెంచడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో కనిపించిన బర్సానా బయోగ్యాస్ ఏ ప్రాజెక్ట్, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? అనగా ప్రాజెక్టు దేనికి సంబంధించింది మరియు ఏ రాష్ట్రానికి ఇది కొలువై ఉంది అనేది కూడా మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ముందైతే ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లోని మధురా పార్సానా బయోగ్యాస్ ప్లాంట్ అనేది తన యొక్క మొదటి దశని ప్రారంభించడం జరిగింది. రోజుకి 42 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ని, 217 టన్నుల సేంద్రియ ఎరువుల్ని ఉత్పత్తి చేస్తూ భారతదేశపు అతిపెద్ద వ్యవసాయ వ్యర్థాల ఆధారిత బయోసిఎన్జి ప్లాంట్గా ఇది చరిత్ర సృష్టించింది. అర్థమైంది కదా? ఇది ఉండేది ఉత్తరప్రదేశ్. మరి ఇది ఏంటిదయ్యా అంటే అతిపెద్ద వ్యవసాయ వ్యర్థాల ఆధారిత బయోసిఎన్జి ప్లాంట్. నెక్స్ట్, ఇటీవల గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్కి ఎన్ని సైట్లు జోడించబడ్డాయి? మార్చి 2024లో యునెస్కో యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు గ్లోబల్ జియోఫార్మ్స్ నెట్వర్క్కి సంబంధించి మరో 18 సైట్లని జోడించడం జరిగింది. తద్వారా మొత్తం సైట్లు 213కి చేరడం జరిగాయి. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిసెంబరు 2023 నాటికి గృహ రుణము హౌస్ హోల్డ్ డెప్ట్ అనేది చారిత్రాత్మక గరిష్ట స్థాయిని చేరుకుంది. అయితే అది భారతదేశ జీడిపిలో ఎంత శాతాన్ని సూచిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో దీనికి వచ్చేసి ఆన్సరు 40%. నెక్స్ట్, తమ వ్యర్థాల నిర్వహణ ప్రొఫైల్ను పటిష్టం చేయడానికి తక్కువ కార్బన్ యాక్షన్ ప్లాన్ని ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? తొలి రాష్ట్రంగా చెప్పవచ్చు బీహార్, LCAP, లో కార్బన్ యాక్షన్ ప్లాన్. నెక్స్ట్, ఇటీవల 2023-24కు సంబంధించి భారతదేశంలోని ఏ ఓడరేవు భారతదేశంలోని కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా అగ్రస్థానంలో నిలిచింది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి ఇది. పారాదీప్ పోర్టు. మరి ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అంటే, మనకి తృతీయ రంగము లేదా సేవా రంగం అని చెప్పి పిలుస్తాం కదా, దాంట్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో గూడ్స్కి సంబంధించి ఈ కార్గో హ్యాండ్లింగ్తో టాప్గా పర్ఫామ్ చేసింది పారాదీప్ పోర్టు. అయితే అప్పటికే భారతదేశంలో అగ్రో హ్యాండ్లింగ్ మేజర్ పోర్టుగా ఉన్నటువంటి కాండ్లాలోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీని ఇది అధిగమించి ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. పారాదీప్ పోర్టు బాగా వార్తల్లో ఉంది ఇది. నెక్స్ట్, జాన్ ఎల్ జాక్ స్వీగర్ట్ JR అవార్డ్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి? దాని యొక్క లక్ష్యం ఏమిటి? అసలు ఎందుకు ఈ అవార్డు ఇస్తారు అని అంటే, ఇది అంతరిక్ష పరిశోధనలో విశేషమైనటువంటి విజయాలను గుర్తిస్తూ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు మనం ఈ బిట్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామయ్యా అంటే, రీసెంట్గా ఈ అవార్డును ఇస్రో యొక్క చంద్రయాన్ 3 మిషన్కి ఎవరైతే బాగా ఫస్ట్ టైము ఈ యొక్క మిషన్ ల్యాండింగ్లు సక్సెస్ సాధించారో వాళ్ళని కొనియాడుతూ, వాళ్ళ యొక్క సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. జాన్ ఎల్ జాక్ స్వైగర్ట్ జూనియర్ అవార్డ్. నెక్స్ట్, భారతదేశంలో PTIతో ఏ కంపెనీ తన వాస్తవ తనిఖీ కార్యక్రమాన్ని విస్తరించింది? విచ్ కంపెనీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ విత్ PTI ఇన్ ఇండియా? సో రీసెంట్గా ఫేక్ న్యూస్, ఫ్యాక్ట్ చెక్ ఇవన్నీ కూడా చాలా అమెండ్మెంట్స్ తీసుకొని వస్తూ, చాలా డెవలప్మెంట్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. సో దీన్ని క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం చూసినట్లయితే మంచి బిట్గా చూడొచ్చు. సో మెటా ఏదైతే అన్ని కంపెనీస్కి మదర్ కంపెనీగా ఉందో, వాళ్ళు PTIతో ఇంటిగ్రేట్ చేసుకొని ఫ్యాక్ట్ చెక్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, సంబంధిత ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి రూపొందించిన అకాస్టీర్ వ్యవస్థ ఏమిటి? అకాస్టీర్ సిస్టమ్ డిజైన్ టు ఆటోమేట్ ప్రాసెస్ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది అని ఇది కానీ చూసినట్లయితే ఆటోమేట్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్. సి, వాయు రక్షణ నియంత్రణను ఆటోమేట్ చేయడానికి. సో ఇది కూడా రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. న్యూయార్క్ ఆధారిత పరిశోధన ల్యాబ్ ప్రవేశపెట్టినటువంటి కొత్త సంభాషణ AI హ్యూమ్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హ్యూమ్? ఏ న్యూ కన్వెన్షనల్ AI ఇంట్రొడ్యూస్డ్ బై న్యూయార్క్ బేస్డ్ రీసెర్చ్ ల్యాబ్. మరి ఈ హ్యూమ్ ఏం చేస్తుంది అని అంటే, దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏదైతే AIకి అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు, అవి ఒక రోబోస్ అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ హ్యూమ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కలిగి అనేక భాషల్ని, గొంతుల్ని కూడా గుర్తుపెడుతుంది. పలానా గొంతు చెప్పంగా ఇది ఎవరిది అని చెప్తుంది. దాంతో మనం మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. వాటికి సంబంధించి మన ఫీలింగ్స్ని షేర్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వివరణని, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడం కూడా ఇది చేస్తుంది హ్యూమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇటీవలలో వార్తల్లో కనిపించినటువంటి కాలిస్టో అంటే ఏమిటి? కాలిస్టో అంటే ఇది మనకి జూపిటర్స్ మూన్, బృహస్పతి యొక్క చంద్రుడు. బృహస్పతి చంద్రుడు కాలిస్టోపై ఇటీవల ఓజోన్కి సంబంధించినటువంటి గుర్తుల్ని పరిశోధకులు కనుగొనడం జరిగింది. కాబట్టి ఇది వార్తల్లోకి రావడం జరిగింది.
స్టార్గేట్ ఏఐ కంప్యూటర్ని రూపొందించడానికి ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీతో ఏ కంపెనీ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది? మనము స్టార్టింగ్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇది ఒక 2028 నాటికి పూర్తి కావాల్సినటువంటి 100 బిలియన్ల వ్యయంతో స్టార్ట్ చేసినటువంటి సూపర్ కంప్యూటర్, ఏఐ బేస్డ్ కంప్యూటర్. అయితే ఇది మైక్రోసాఫ్ట్ అండ్ ఓపెన్ ఏఐ యొక్క జాయింట్ ప్రాజెక్ట్. మైక్రోసాఫ్ట్ అండ్ ఓపెన్ ఏఐ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ నైసెస్ ప్రోగ్రామ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది? అసలు ఈ నైసెస్ అంటే ఏమిటి? నైసెస్ అంటే ఏమిటి? నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. మరి ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇస్రో మరియు అంతరిక్ష శాఖ రెండూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో భారతదేశంలోని పరిశోధకులందరూ కూడా వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కావాల్సినటువంటి సంస్థాగతని డెవలప్ చేయండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. జనరల్గా అయితే ఈ నైసెస్ అనేటువంటి ప్రోగ్రామ్ని 2012లో స్టార్ట్ చేశారు. అయితే ఓవరాల్గా అనేక ఉపగ్రహాలను, భూపరిశీలన ఉపగ్రహాలను పైకి పంపించి తద్వారా వాతావరణ వైవిధ్యాన్ని పర్యవేక్షిస్తూ దానికి కావాల్సినటువంటి మంచి సిస్టమ్ని ఏర్పాటు చేసేదే నైసెస్. నైసెస్ అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఇటీవల భారత రాష్ట్రపతి ఏ ప్రదేశంలో క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించడం జరిగింది? ఐఐటి బాంబే. నెక్స్ట్ ఇటీవల iOS ఎకోసిస్టమ్ పరికరాల కోసం MyCGHS యాప్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది? దీనిని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్లీ ఏంటిదంటే ఈ యాప్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. ల్యాబ్ రిపోర్ట్లు అంటే ఏదైనా టెస్టులు ఏమైనా చేసుకుంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా మనకి ఆ యాప్లో యాక్సెస్గా ఉంటాయి. అంతేకాకుండా మెడికల్ రీఎంబర్స్మెంట్ని చెక్ చేసుకోవడం, స్టాటస్ చెక్ చేసుకోవడము ఇవంతా కూడా వస్తాయి. అండ్ ఆల్సో ప్రైవసీకి మంచిగా పెద్దపీట వేస్తూ ఈ యాప్ని డిజైన్ చేశారని చెప్పి కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ సెక్షన్లో ఇది ఇంపార్టెంట్. సో ముందైతే దీనికి ఆన్సర్ చూద్దాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రొమేనియా. సో రొమేనియా వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ని అభివృద్ధి చేశారు. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈఎల్ఐ ప్రాజెక్ట్లో భాగము. అయితే ఈ లేజర్ పేరు ఏమిటంటే ఈఎల్ఐఎన్పి అంటే ఎక్స్ట్రీమ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూక్లియర్ ఫిజిక్స్ లేజర్ అని చెప్పి పిలుస్తున్నారు దీన్ని. దీని ద్వారా ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష పరిశోధన వంటి విప్లవాత్మకమైనటువంటి పనులకి దీనిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ సంకల్ప్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్ర భద్రతకు సంబంధించింది. భారత నౌకాదళము పర్షియన్ గల్ఫ్, ఓమన్ గల్ఫ్లో భారతీయ నౌకల భద్రతను నిర్ధారించుకునేటువంటి లక్ష్యంతో ఈ ఆపరేషన్ సంకల్ప్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనా సమస్య వస్తే వెంటనే మనము ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఈ ఆపరేషన్ సంకల్ప్ యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ కంబం వ్యాలీ ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. మరి ఇది ఏ రాష్ట్రము, ఎందుకు వార్తల్లో ఉందనేది కానీ చూస్తే ఇది తమిళనాడులో ఉంది. మరి ఎందుకు వార్తల్లో ఉందంటే దీనిని దక్షిణ భారతదేశంలోనే గ్రేప్స్ సిటీగా పిలుస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ పన్నీర్ త్రాట్చై
అనేటువంటి గ్రేప్స్ రకానికి సంబంధించి 85% ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నారని దీన్ని వార్తల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి 33 క్వశ్చను, భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో 10,000 మెగావాట్ల ఆపరేటింగ్ పోర్ట్ఫోలియోను ఏ కంపెనీ అధిగమించింది? అదానీ గ్రీన్ ఎనర్జీ. ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో భారతదేశ రక్షణ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? ఇది చాలాసార్లు వార్తల్లోకి రావడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 32.5. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, భారతదేశ తొలి ట్రైక్వారిస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా ఏ నగరము రూపాంతరం చెందబోతోంది? తొలి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా. ఇంపార్టెంట్ ఇది. రక్షణ వ్యవస్థకి సంబంధించి చాలా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ వస్తూ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే. సో ఆన్సర్ వచ్చేసి ముంబై. సో ఇవి మనం చూసినట్టయితే అన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, బట్ ఇవే మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్. నౌ యూపీఎస్సీ స్థాయిలో స్టేట్మెంట్ బేస్డ్గా ఉన్నటువంటి ఏప్రిల్ ఫస్ట్ వీక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఇవన్నీ కూడా జస్ట్ మన యొక్క ఓరియంటేషన్ కోసము, ఎందుకంటే ప్రతిసారి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయని గ్యారంటీ లేదు. ఇలాంటివి కూడా అడగొచ్చు, లేదంటే ఇలాంటి ఒక 4-5 క్వశ్చన్స్ని కలిపి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్గా కూడా తయారు చేయవచ్చు. కాబట్టి 35ని నోట్ చేసుకోండి, తెలియనివిగానే ఉంటే. ఈరోజు నుంచి మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ వరకు ఆపే ప్రసక్తి అయితే ఉండదు. సో ముందైతే మీకు ఇలాంటి ప్రశ్నలు ఇస్తూ, సెకండ్ వచ్చేసి ఆ వీక్కి సంబంధించి యూపీఎస్సీ స్థాయి ప్రశ్నలు అనేటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ వారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ కానీ చేసుకోనట్లయితే కేవలము 1099కి మొత్తం 80 టెస్టులు అనేటివి మీకు అందుబాటులోకి ఉంటాయి. 3 అంచెలలో చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అండ్ పేపర్ వైజ్ టెస్టులు అన్నీ కూడా మీకు ఉంటాయి. అంతేకాకుండా టెస్ట్ 1 అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. మీరు వెంటనే టెస్ట్ని అటెంప్ట్ చేసి మీకు కానీ నచ్చినట్లయితే మన యొక్క టెస్ట్ సిరీస్ని రిజిస్టర్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసుకునేందుకు గాను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం చేసినటువంటి మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీని మాత్రము, ఆ వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. వెంటనే చూడండి. వెరీ యూస్ఫుల్. నేను చెప్తున్నాను కదా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.